అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచం అంతా షేక్ చేస్తోంది. హాట్ టాపిక్గా అయిపోయింది అది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలవడానికి ముందు నేను గత 6 నెలల్లో 6 యుద్ధాలను ముగించేశాను అని ట్రంప్ ప్రకటించుకున్నారు. అంతేకాదు ఈ అద్భుతమైన పనికి తనకు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలని ఆయన పరోక్షంగా ఇండైరెక్ట్గా చెప్తున్నట్లు తెలుస్తోంది. మరి ట్రంప్ ముగించానని చెప్పుకుంటున్న ఆ 6 యుద్ధాల్లో ఏవేవి అని చూస్తే అందులో మొదటిది ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య ఉన్న నాగోన్ కరాబాక్ వివాదం. ఈ 2 దేశాల నాయకులను వైట్ హౌస్కు పిలిపించి ఒక ఒప్పందానికి తీసుకొచ్చారట ట్రంప్. అంతేకాదు అక్కడ ఒక కొత్త ట్రాన్సిట్ కారిడార్ని కూడా ప్రకటించి దానికి ట్రంప్ రూట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అని చెప్పి పేరు పెట్టారట. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది కూడా ట్రంపే అని చెప్పుకుంటున్నారు. డీల్ కుదర్చకపోతే భయంకరమైన దాడులు ఎదుర్కోవాల్సి వచ్చేది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసేది అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇక అంతేకాదు ఆఫ్రికాలోనూ ట్రంప్ దెబ్బ పడిందట. నైలు నది పైన ఉన్న వివాదాన్ని, ఈజిప్ట్ ఇథియోపియాల మధ్య ఉన్న వివాదాన్ని కూడా పరిష్కరించాలని ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే ఈ 2 దేశాలు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. అయినా సరే ఆయన ఈ విషయాన్ని తన విజయాల జాబితాలో చేర్చేసుకున్నారు. అదేవిధంగా రవాండా అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఘర్షణను కూడా ముగించేశానని, శాంతి ఒప్పందాన్ని కుదిరించేశానని చెప్పి కూడా ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. ఇక ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా ఘర్షణల మధ్య కూడా ఈయన క్రెడిట్ తీసేసుకున్నారు. సో మన ఇండియా, పాకిస్తాన్ మధ్య గత మే నెలలో అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పి దాన్ని తానే స్వయంగా ఆపానని చెప్పి, మోదీకి నేనే ఫోన్ చేశానని చెప్పి చాలా వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. సో ఆయన ఇండైరెక్ట్గా అలాంటి ప్రచారం చేసుకుంటున్నారనమాట. అయితే మోదీ మాత్రం దీంట్లో వైట్ హౌస్ ప్రమేయం అంతగా ఏమీ లేదు, మేమే ఆలోచించుకున్నామని చెప్పి మనకు అప్పట్లో చెప్పిన దాఖలాలు కూడా కనిపించాయి. సో ఈ విషయంలో పాకిస్తాన్ మాత్రం ట్రంప్ మాటను సమర్థిస్తుంది, ఇండియా మాత్రం ట్రంప్ మాటను సమర్థించట్లేదు. సో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపడానికి ట్రంప్ ఏం కారణం కాదని ఇండియా చెప్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఓకే ట్రంప్ వల్లే మా దేశం కాపాడబడింది కాబట్టి ట్రంప్కి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి ఆయన అంటున్నారు. సో అంటే పాకిస్తాన్ అంటుంది. అతన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది కూడా పాకిస్తాన్. అయితే ఇండియా మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. అలాగే గత ఆగస్టు మొదటి వారంలో మొదలైన ఈ థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వివాదాన్ని కూడా ఒక్క ఫోన్ కాల్తో ముగించేశానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్ కూడా ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ ఒక లేఖ రాశారు. మరి ఈ యుద్ధాలన్నీ నిజంగానే ముగిసిపోయాయా, నిజంగానే ట్రంప్ వీటిని ఆపేశారా అని అంటే అందులో కొన్ని దేశాలు మాత్రం ఆయన మాటలను అంగీకరించడం లేదు, మరికొన్ని మాత్రం వివాదాలు తాత్కాలికంగా సద్దుమణిగాయని చెప్తున్నాయి. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి పెద్ద వివాదంలో ఆయన సతమతమవుతున్న సమయంలో ఈ ప్రకటనలు చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతి లక్ష్యాన్ని ఛేదించడానికి గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది.